వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. పత్రికల్లో వస్తున్నది రాష్ట్ర వ్యాపితంగాను దేశవ్యాపితంగాను సంచలనం చెందేటటువంటి వార్తలు వెలువడుతున్నాయి. రాజకీయ నాయకుల ప్రమేయం దానిలో ఉన్నదని, అధికార పార్టీకి చెందినటువంటి నాయకుల ప్రోద్బలంతోనే కాల్మనీ వ్యాపారం సాగటమే కాకుండా అది వికృత రూపం దాల్చి సెక్స్ రాకెట్గా కూడా విచ్చలవిడిగా విజయవాడలో జరుగుతున్నటువంటి విషయాన్ని ప్రజలందరూ ఆందోళన చెంది పోలీసు వారికి రిపోర్ట్ చేశారు. దాని మీద కొంత యాక్షన్ తీసుకునేటటువంటి క్రమం జరుగుతూ ఉన్నటువంటి తరుణంలో ఇవాళ ఒక కీలకమైనటువంటి నిర్ణయం ప్రభుత్వం తీసుకున్నది. అదేమిటంటే సిటీ కమిషనర్ అయినటువంటి గౌతమ్ సవాంగ్ ఆయన్ని సెలవులో పంపించేటటువంటి కార్యక్రమం చేశారు. నాకు తెలిసినంతవరకు, ప్రపంచానికి తెలిసినంతవరకు సిపి గారు కాస్త ముక్కుసూటిగా వెళ్ళేటటువంటి వ్యక్తి. ఎవరు చెప్పినా వినుకోకుండా నేరంలో ఎవరికి సంబంధం ఉన్నదో వారు ఎంత పెద్దవారైనా శిక్షించేటటువంటి పద్ధతుల్లో ముందుకు సాగుతాడనేటువంటి నమ్మకం కొంతమేరకు ఆయన మీద ఉన్నది. అదే నమ్మకమే ఈ రోజున సవాంగ్ గారిని అక్కడి నుంచి సెలవు మీద పంపించే ప్రయత్నానికి ప్రభుత్వం తెరలేపింది. కేవలం తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకుల్ని రక్షించడం కోసం కాల్మనీ వ్యాపారంలో నిమగ్నమైపోయి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి యోధులకు అండదండగా ఉన్నటువంటి నాయకులందరినీ రక్షించాలనేటువంటి ఉద్దేశంతోనే సిటీ పోలీస్ కమిషనర్ని అక్కడి నుంచి పక్కకు తప్పించారనేటువంటి భావన కలిగేటటువంటి పరిస్థితి వాళ్ళకి కనిపిస్తా ఉన్నది. ఇదేం కొత్త కాదు ఈ ప్రభుత్వానికి. ఇంతకు ముందు కూడా గుంటూరు, అలాగే గుంటూరు రూరల్ సంబంధించినటువంటి ఎస్పీలను కూడా ఇదే విధంగా అమరావతి కేసు సంబంధించి ఆ ప్రాంతంలో మంటలు పెట్టి వారిని పట్టుకునేటటువంటి కార్యక్రమం చేసే క్రమంలో కూడా 2 రూరల్ అర్బన్ ఎస్పీలను కూడా ట్రాన్స్ఫర్ చేసినటువంటి పద్ధతి మనం చూస్తున్నాం. ఎవరైతే కాస్త గట్టిగా దానిలో పనిచేయటానికి ఉపక్రమించారో, తెలుగుదేశం పార్టీ వారిని ఎక్కడ పట్టుకుంటారనో ఉద్దేశంతో ఇలా ట్రాన్స్ఫర్లు చేసి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకుల్ని కాపాడాలనే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు అని చెప్పడానికి ఇంతకన్నా గొప్ప ఉదాహరణ ఏం కావాలంటున్నా. నిన్నగాక మొన్నే సవాంగ్ గారు మీటింగ్ పెట్టి ప్రెస్ మీట్లో ఎవరినైనా సరే మేము వెనుకాడం, వారి మీద యాక్షన్ తీసుకుంటామని, రాజకీయ నాయకులు కూడా దీనిలో సంబంధం ఉంటే వారి మీద కూడా తీసుకుంటామని చెప్పిన తర్వాత ఎందుకు ఇంత హడావుడిగా ఆయన సెలవు మీద పంపించారు? దీనికి మీరు ప్రజలకు సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత ఉన్నది. ఖచ్చితంగా ప్రజలు ఇవాళ కొంతమేరకు ముందుకు వస్తున్నారు. ఇంతకు ముందు మీకు రిపోర్ట్ చేసినప్పటికీ కూడా యాక్షన్ తీసుకునేటటువంటి పరిస్థితి లేదని ఆ ప్రాంతంలో ఎవరు ముందుకు రాలేదు. నన్నే చూశాం. 2 మాసాలు 3 మాసాల క్రితం శ్రీనివాస్ అనేటువంటి దంపతులు సాక్షాత్తు ముఖ్యమంత్రి గారికి రిపోర్ట్ చేస్తే దిక్కు దివాణం లేకోకుండా పోయినటువంటి సంఘటన. నేను అనేది వడ్డీ వ్యాపారాలు కొత్తగా జరుగుతున్నవి కావు. ఈ రాష్ట్రంలోనూ దేశంలోనూ వడ్డీ వ్యాపారాలు చాలా జరుగుతూ ఉన్నాయి. కొంతమంది పాన్ బ్రోకర్స్గా లైసెన్స్ తీసుకుచేస్తున్నారు, అనాథరైజ్డ్గా చేస్తున్నారు. అలా కాదు ఇది. ఈ వడ్డీ వ్యాపారాలు మితిమీరి ఆస్తుల్ని ఆక్రమించేటటువంటి పరిస్థితి, అధికారంలో ఉన్నటువంటి మంత్రుల యొక్క ప్రాబల్యంతో, అధికారంలో ఉన్నటువంటి మంత్రులు చెబితే వారి పోలీసు వారి అండదండలతో వారి ఆస్తుల్ని కబళించేటటువంటి పరిస్థితికి వెళ్ళారు. ఆస్తుల్నే కాదు, చివరికి మానాల్ని కూడా దోచుకోవాలనేటువంటి వికృతమైన రీతిలో విజయవాడ పట్టణంలో జరుగుతుంటే సమాజం తొలగించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడితే, అలాంటి సంఘటనలు జరుగుతున్నటువంటి ప్రాంతంలో సిన్సియర్గా పనిచేయాలనేటువంటి ఉద్దేశంలో ఉన్నటువంటి ఒక ఆఫీసర్ని బదిలీ చేసి మీ వాళ్ళని కాపాడుకోవాలనేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తుంటే ఇంకా రాష్ట్రం ఏమైపోతుందంటున్నా. ఇలాంటి దుర్మార్గుల నుంచి, ఇలాంటి రౌడీల నుంచి, ఇలాంటి సంఘ వ్యతిరేక శక్తుల నుంచి ఎవరు కాపాడతారు? ప్రజల్ని కాపాడవలసినటువంటి బాధ్యత ప్రభుత్వానికి, పోలీసు మీద ఉంటే అలా కాకుండా భయభ్రాంతులకు గురి చేసేటటువంటి పరిస్థితి మీరు ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ప్రారంభించారు. వనజాక్షి కేసు నుంచి ఈ విధమైనటువంటి తంతుని మీరు ప్రారంభించారు.
అందువల్ల నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు, ఇది తెలుగుదేశం పార్టీకి ఏమి సంబంధం లేదు అనేది ఒక మాట. రెండో మాట ఏమిటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సంబంధం ఉంది, సిపిఐ వారికి సంబంధం ఉంది, సిపిఎం వారికి సంబంధం ఉంది, కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఉంది అనేటటువంటి ఒక ప్రయత్నం చేసి అది నిరూపించాలని తాపత్రయపడుతున్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు కనిపిస్తా ఉన్నది. ఎందుకంటే ఈరోజు ఉదయం గుంటూరులో మా యువజన విభాగానికి చెందినటువంటి కావేటి మనోహర్ నాయుడు అనేటువంటి వారి ఇంటి మీద దాడి చేశారు. 4 గంటలకి సుమారుగా 30-40 మంది పోలీసులు వెళ్ళి వారి ఇల్లు మొత్తాన్ని సోదా చేశారు. ఎందుకో మా ఇల్లు సోదా చేస్తున్నారని వాళ్ళు అడిగితే, మీరు కాల్ మనీ వ్యాపారం చేస్తున్నారు, వడ్డీ వ్యాపారం చేస్తున్నారని మొత్తం వెతికారు. వారికి ఏం దొరకల. బెడ్రూమ్లో బెడ్, బాత్రూంలో పేస్టు, వంటింట్లో గ్యాస్ బండ, ఇవి మాత్రమే దొరికాయి. నేను అడుగుతా ఉన్నా, ఈ రాష్ట్రంలో ఈ పట్టణాల్లో ఎవరెవరు వడ్డీ వ్యాపారం చేస్తున్నారో ఇన్ఫర్మేషన్ లేదా అంటున్నాను నేను. ఖచ్చితంగా ఎవరెవరు అత్యధిక వడ్డీలకు ఇచ్చి ప్రజల్ని ఇబ్బంది పెట్టేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారో వారి అందరి ఇన్ఫర్మేషన్ పోలీసు వారి దగ్గర ఉంటుంది. మనోహర్ నాయుడు గారు వాళ్ళ నాన్నగారు వడ్డీ వ్యాపారం చేస్తున్నారా, మీకు సమాచారం లేదా? వీళ్ళు ఏం పట్టుకున్నారో అని అడుగుతా ఉన్నా. ఏదో ఒక విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కూడా దీనిలో ఇరికించి మమ్మల్ని బాధ్యత వహించమన్నారు కదా చంద్రబాబు నాయుడు గారిని, జగన్మోహన్ రెడ్డి గారు, మీరే బాధ్యత వహించండి అని చెప్పేటటువంటి ప్రయత్నం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రోద్బలంతో జరుగుతూ ఉన్నది. ఇలాంటి పోలీసు దాడులు చేయించడం కోసమే కాస్తో కోస్తో సిన్సియర్గా ఉన్నటువంటి అధికారుల్ని పక్కకు పెట్టేసి, కీలకమైన స్థానాల్లోంచి పక్కకు పెట్టేసి, వారు చెబితే వినేటటువంటి అధికారుల్ని పోస్టింగ్ వేసుకొని ఇలా అణచాలని ప్రయత్నం చేస్తే సమాజం అరాచకం పాలవుతుంది. చంద్రబాబు నాయుడు గారు కాస్త మనసు జాగ్రత్త చేసుకొని ప్రజలు మెప్పు పొందే విధంగా ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మీరు పరిపాలన చేయవలసినటువంటి మీరు పోలీసు వ్యవస్థ మీదే విశ్వాసం సన్నగిల్లిపోయే విధంగా మీరు అధికారులను మార్చేటటువంటి పరిస్థితి చేయటం చాలా దారుణమైనటువంటి విషయం. నేను ఒకటే మనవి చేస్తున్నా, వడ్డీ వ్యాపారాలు వేరు, అవి వికృత రూపం దాల్చి సెక్స్ రాకెట్స్గా తయారైపోయి చేస్తున్నటువంటి పద్ధతి వేరు. ఆ పద్ధతి విజయవాడలో వికృత నాట్యం చేస్తున్నది. దాన్ని అరికడడానికి బదులుగా ఇతర పార్టీల వాళ్ళ మీద నెట్టేసి వారు మీ పార్టీ కాదా, వీరు మీ పార్టీ కాదా, ఎవరు మా పార్టీ అయితే ఎవరన్నా అన్యాయం చేస్తుంటే శిక్షించండి, కాలం ఎవరంటున్నారు అంటున్నా. ఎవరి పార్టీ అయినప్పటికీ కూడా, కానీ మా పార్టీలో బాగా యాక్టివ్గా ఉన్నాడు కాబట్టి కాల్మని గుడ్డ వాడిని నెత్తినేసేసి వాడిని అరెస్ట్ చేయాలనేటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు. ఇది తప్పు. మీ పార్టీకి సంబంధించినటువంటి వారు మంత్రుల యొక్క ప్రోద్బలంతో, శాసనసభ్యుల యొక్క ప్రోద్బలంతో, వారి అండదండలతో కాల్మనీ వ్యాపారం చేస్తున్నారు, దౌర్జన్యం చేస్తున్నారు, చివరికి స్త్రీల యొక్క మానాలను సైతం దోచుకునేటటువంటి వికృతమైన చేష్టలు చేస్తున్నారని విజయవాడలో ఏ సందుకైనా చెప్పుకునేటటువంటి పరిస్థితి ఉంటే అది మానేసి ఆయన మీ పార్టీ కదా, ఈయన మీ పార్టీ కదా అని అంటున్నారంటే నాకు అర్థం కాలేదు. ఎవరు ఏ పార్టీ వారైనప్పటికీ కూడా సంఘ వ్యతిరేక శక్తులుగా నేరం చేస్తున్న వారిని శిక్షించేటటువంటి తత్వాన్ని మీరు ముందుగా అలవర్చుకోండి. మీ పార్టీ వారైనా శిక్షించేటటువంటి పరిస్థితిలో మేము ఉన్నామని ధైర్యంగా చెప్పండి. చెప్పే పరిస్థితి లేదు మీకు. మీ పార్టీ వాళ్ళని కాపాడుకోవటం, ఎదురు పార్టీ వాళ్ళు నేరం చేయకపోయినా వారిని రోపలేసే కార్యక్రమం చేసేటటువంటి అధికారుల కోసం మీరు వెంపర్లాడుతున్నారు. ఇది సరైనటువంటి పద్ధతి కాదని ఈ సందర్భంగా సూటిగా చంద్రబాబు నాయుడు గారికి, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. పోలీసు అధికారులు కూడా మనవి చేస్తున్నాం. ప్రభుత్వాలు శాశ్వతం కాదు. ఎవరి మీద పడితే వారి ఇళ్ల మీద దాడి చేసి అనవసరంగా కేసులు పెట్టి, ఫాల్స్ కేసులు పెట్టి బెదిరించాలని ప్రయత్నం చేస్తే సహించేది లేదు. ప్రభుత్వాలు శాశ్వతం కాదు. మీరు ఐపీఎస్ ఆఫీసర్లు, మీరు శాశ్వతంగా కొంతకాలం పనిచేస్తారు, 60 ఏళ్ళ దాకా. సమాజాన్ని కాపాడవలసినటువంటి వారు మీరు కాస్త జాగరూకతతో వ్యవహరించమని ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం. చెప్పండి. నేను ఏంటంటే పోలీసులు ఎలాంటి చర్య తీసుకుంటున్నారు అనే దాని మీద పోలీసు వ్యవస్థ ఈ ఫిర్యాదుదారులకు నమ్మకం కలిగే విధంగా వ్యవహరించాలి. ఏమిటంటే నేను నా కాల్మనీ వ్యవహారంలో పలానా సుబ్బారావు నన్ను వేధిస్తున్నాడు, ఆయన మీద నేను రిపోర్ట్ చేస్తే ఆ సుబ్బారావుని తీసుకొచ్చి లోపల వేసి నన్ను రక్షిస్తారనేటువంటి భావన కలగాలి. అలాగే నేను ఇస్తే సుబ్బారావుతో చెప్తారు ముందు పోలీసులు వెళ్ళి అనేటువంటి భావన కలిగితే ఎందుకు వచ్చి ముందు ఇస్తారు?